వెల్కమ్ టు మూవీ మిక్చర్. కూలీతో నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్న లోకేష్ కనగరాజ్ 6 నెలల్లో అల్లు అర్జున్తో సినిమా సెట్ చేసుకున్నాడు. విడుదలై 2 ఫ్లాప్ తర్వాత వెట్రిమారన్ అరసన్ పట్టాలెక్కించాడు. వీళ్ళ సంగతి సరే, డిజాస్టర్స్ చూసిన మిగిలిన స్టార్ దర్శకుల పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్టులు ఎవరితో? కోలీవుడ్ స్టార్ దర్శకులంతా గత 2 ఏళ్లుగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతూనే ఉన్నారు. మణిరత్నం, శంకర్ లాంటి సీనియర్ల నుండి పారంజిత్, లోకేష్ కనగరాజ్ వరకు తడబడ్డారు. కానీ ఇందులో కొంతమంది ఫెయిల్ నుండి మూవ్ ఆన్ అయితే ఇంకొందరు అక్కడే స్టక్ అయ్యారు. లోకేష్ కనగరాజ్, వెట్రిమారన్, పారంజిత్ లాంటి ఫ్లాప్ దర్శకులు తమ నెక్స్ట్ ప్రాజెక్టులేంటో ఓ క్లారిటీ ఇచ్చేశారు. కూలీపై అంచనాలు పెంచిన లోకేష్ కనగరాజ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావడంలో తడబడ్డాడు. మల్టీ స్టారర్స్ ను చేతిలో పెట్టుకుని సరైన రిజల్ట్ అందించలేకపోయాడు లోకే. రజనీ, అతడి ఫ్యాన్స్ ఆగ్రహానికి లోనయ్యాడు. తలైవాతో మరొక మూవీ చేసే ఛాన్స్ ని పోగొట్టుకున్నాడు. తనేంటో ప్రూవ్ చేసుకునేందుకు కార్తీ మూవీని హోల్డ్ చేసి 6 నెలలు తిరిగేసరికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని సెట్ చేసుకుని అనౌన్స్మెంట్ చేసేశాడు. విడుదలై 2తో ఫ్లాప్ చూసిన వెట్రిమారన్ సూర్యతో సినిమా పట్టాలెక్కిస్తాడు అనుకుంటే కాస్త గ్యాప్ తీసుకుని శింబుని లైన్ లో పెట్టాడు. అరసన్ మూవీని స్టార్ట్ చేశాడు వెట్రి. గ్యాంగ్స్టర్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. విక్రమ్తో తంగలాన్ తీసి చేతులు కాల్చుకున్న పారంజిత్ కూడా నెక్స్ట్ వెట్టువం అనే ఫిల్మ్ చేస్తున్నాడు. దీని తర్వాత సార్పట్ట సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు పారంజిత్. సో ఈ ముగ్గురికి ఒక విజన్, ఓ పద్ధతి, ప్లాన్ ఫిక్స్ అయింది. కానీ రెట్రో ఫ్లాప్ తర్వాత కార్తిక్ సుబ్బరాజు నెక్స్ట్ ఎవరితో అన్నది క్లారిటీ మిస్ అయింది. బెస్ట్ ఫ్రెండ్ లోకేని చూసైనా కూడా కంగారు పడ్డం లేదు ఈ డైరెక్టర్. థగ్ లైఫ్ తో ఆల్ట్రా డిజాస్టర్ తర్వాత మణిరత్నం నెక్స్ట్ సినిమా ఏంటో ఎవరితో అనేది అనౌన్స్ చేయలేదు. అయితే ధ్రువని కాసేపు విజయ్ సేతుపతితో వర్క్ చేయబోతున్నాడని మరికొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఈ దర్శకుడి పరిస్థితి ఇలా ఉంటే శంకర్ సిచ్యువేషన్ ఏంటో? 2025లో కోలీవుడ్ సీనియర్ దర్శకులు మణిరత్నం, శంకర్, మురుగదాస్ ఫ్లాపులతో పోటీ పడ్డారు. మీరేనా బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్ కొట్టే సినిమాలు ఇచ్చేది, నేను ఇవ్వలేనా అంటూ ఒకరికొకరు వరస్ట్ మూవీస్ ఇచ్చి ముగ్గురు సక్సీడ్ అయ్యారు. థగ్ లైఫ్ తో మణిరత్నం, గేమ్ చేంజర్ తో శంకర్ కోలీవుడ్ పరువు తీశారు. ఇక మురుగదాస్ అయితే అటు బాలీవుడ్ ఇటు తమిళను ఇద్దరిని డిసప్పాయింట్ చేశాడు. థగ్ లైఫ్ తర్వాత స్టార్ డైరెక్టర్ మణిరత్నం, విజయ్ సేతుపతితో, ధ్రువ్ విక్రమ్ తో మూవీ అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ నెక్స్ట్ ఏ హీరోతో ఏ జోనర్ చేస్తున్నాడు అనేది క్లారిటీ లేదు. కానీ గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత ఓ భారీ ప్రయోగానికి రెడీ అయ్యాడు శంకర్. మణిరత్నమేనా హిస్టారికల్ పీరియాడిక్ మూవీస్ తీసేది, నేను తీయలేనా అనుకుంటూ వేల్పారి అనే నవలను మూవీగా తీస్తానని అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లిన దాఖలాలే లేవు. సల్మాన్ తో సికిందర్, శివకార్తికేయన్తో మద్రాసి తీసి 2 ఫ్లాపులు మూటగట్టుకున్నాడు మురుగదాస్. నెక్స్ట్ ఎవరు ఏ హీరోతో కొలాబరేట్ కాబోతున్నాడని క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పుడు శింబు, కార్తీలకు కథలు చెబుతున్నాడన్నది చెన్నై టాక్. ఇక కంగువాతో సూర్య ఫ్యాన్స్, మూవీ లవర్స్ ను కంగు తినిపించిన శివ ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. అజిత్ మళ్ళీ ఛాన్స్ ఇస్తాడని ఎదురు చూస్తుంటే గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత మరొక ఛాన్స్ ఇచ్చిన అదిక్ రవిచంద్రన్కే డేట్స్ ఇవ్వడం లేదు. ఇక శివకిస్తాడా? మరి దర్శకుడు ఎవరిని లైన్లో పెడతాడో చూడాలి. ఓవర్ నైట్ సెన్సేషనల్ హీరోయిన్స్ గా మారిన ఇద్దరు సౌత్ యంగ్ బ్యూటీల మధ్య పోటీ వాతావరణం మొదలైనట్లే కనిపిస్తోంది. ఒకరు సీనియర్లని మడత పెట్టేస్తూ ఉంటే మరొకరు యంగ్ హీరోలను చుట్టేస్తున్నారు. ఫ్యూచర్ లో సౌత్ ఇండస్ట్రీలో టఫ్ కాంపిటీషన్ కాబోతున్న ఆ ముద్దుగమ్మలెవరో ఒలుకేంటి. ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేసినా, ఎన్నాళ్లు కొనసాగినా వన్ ఫిలిం హీరోయిన్స్ కెరియర్ ని ఓవర్ నైట్ మార్చేస్తుంది. అలా మమితా బైజు, కయాదు లోహర్కు లైఫ్ టర్నింగ్ మూవీలుగా మారాయి ప్రేమలు అండ్ డ్రాగన్. ప్రేమలుతో మమితా బైజు సెన్సేషనల్ హీరోయిన్ అయితే డ్రాగన్తో కుర్రాళ్ల క్రష్ బ్యూటీగా మారిపోయింది కయాదు లోహర్. అంతకుముందు ఆఫర్స్ కోసం ఎదురుచూసే భామలకు కాల్ షీట్స్ ఖాళీ లేవంటున్నా క్రేజీ ఛాన్స్లు క్యూ కడుతున్నాయి. ప్రేమలు తర్వాత రెబల్ చేసినప్పటికీ మమితకు ఆఫర్స్ క్యూ కట్టలేదు. కానీ ఎప్పుడైతే జననాయకంలో సెలెక్ట్ అయిందో వరుసగా సీనియర్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొడుతోంది. అలాగే డ్యూడ్ కూడా బ్లాక్ బస్టర్ కావడంతో మేడం క్రేజ్ పెరిగిపోయింది. విష్ణు విశాల్, ఇరండు వానం, సూర్య 46తో పాటు ధనుష్, కరలో నటిస్తోంది అమ్మడు. ఇలా కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలనే కాదు, తమిళంలో నివిన్ పౌలితో బెత్లెహామ్ కుటుంబ యూనిట్ మరో మలయాళ మూవీ చేస్తోంది. డ్రాగన్ తో కుర్రాళ్ల నయా క్రష్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బ్యూటీ కయాదు కూడా బిగ్ ఆఫర్లను పట్టేస్తోంది. యంగ్ హీరోలతో ఆడిపడే ఛాన్స్లు కొల్లగొడుతోంది. తమిళంలో ఇదయం మురళిలో అథర్వతో పాటు జీవి ప్రకాష్, ఇమ్మోర్టల్, శింబుతో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు టాక్. మలయాళ యంగ్ హీరోస్ దుల్కర్ సల్మాన్, ఐయామ్ గేమ్, నివిన్ పౌలితో తారం, టొవినో పల్లి చట్టంబికి కమిట్ అయింది. అల్లూరితో
తెలుగులో సక్సెస్ కాకపోయినా డ్రాగన్ దెబ్బకు మేడంను మళ్లీ పిలిచి క్రేజీ ఆఫర్స్ కట్టబెట్టింది టాలీవుడ్. నాని ప్యారడైస్తో పాటు విశ్వక్సేన్ ఫంకీలో రీలాంచ్ కాబోతోంది. ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇద్దరు భామల భారీ లైనప్, క్రేజీ ప్రాజెక్ట్స్ చూస్తూ ఉంటే ఫ్యూచర్లో ఇద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ ఉండేటట్లుగా కనిపిస్తోంది. అందుకు మాలీవుడ్, కోలీవుడ్ వేదిక అవుతోందో లేక టాలీవుడ్లో వైరం స్టార్ట్ అవుతుందో చూద్దాం. దెయ్యాల కథలు తీసి బోర్ కొట్టిందేమో సుందర్సి. హారర్ కామెడీ జానర్ కి బ్రేక్ ఇచ్చినట్లే కనిపిస్తున్నాడు. మూకుతి అమ్మన్ 2 లాంటి ఫ్యాంటసీ కామెడీ ఫిల్మ్ లైన్ లో ఉండగా రజనీకాంత్ నుండి ఆఫర్ వస్తే ఎగిరి గంతేశాడు. కానీ చివరికి అంతా తూచన్నారు. మరి నెక్స్ట్ ఎవరితో ప్లాన్ చేశాడు? ఆ ఇద్దరిని అసలు వదలలేకపోతున్నాడా? కోలీవుడ్ డైరెక్టర్ సుందర్ సి మదగధ రాజా ఊహించని బ్లాక్ బస్టర్ తర్వాత స్పీడ్ పెంచారు. 12 ఏళ్ల పాటు ల్యాబ్ లో మగ్గి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన యాక్షన్ కామెడీ ఫిల్మ్ సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన గ్యాంగర్, బెడిసికొట్టిన మదగజ రాజా సినిమా ఇచ్చిన కిక్తో దర్శకుడిగా భారీ ఆఫర్సే కొల్లగొట్టాడు. నయనతార మూకుత్తి అమ్మంటూ డీల్ చేసే ఛాన్స్తో పాటు రజనీకాంత్ తన 173వ మూవీకి ఆఫర్ చేశాడు. కానీ కథ వర్కౌట్ కాకపోవడంతోనే అనౌన్స్మెంట్ స్టేజ్ నుంచే తప్పుకున్నాడు సుందర్సి. రజనీ కాదన్న విశాల్తో తన నెక్స్ట్ మూవీని పట్టాలెక్కిస్తున్నాడు సుందర్సి. పురుషన్ అలియాస్ మొగుడు అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. విశాల్ సరసన తమన్నా నటిస్తుంది. ఇందులో భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు ఈ జోడీ. తాజాగా వదిలిన గ్లిమ్స్ ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు విశాల్ సుందర్సి కాంపోలో 3 సినిమాలు వచ్చాయి. అంబాలా, యాక్షన్, మదగజరాజా తర్వాత మొగుడు మూవీ చేస్తున్నారు. విశాల్ తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది తమన్నా. గతంలో ఇద్దరి కాంపోలో కత్తి సందై యాక్షన్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఈ పేర్ థర్డ్ టైం స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట. అలాగే గతంలో సుందర్సితో యాక్షన్ అండ్ అరణ్మై 4లో నటించింది తమ్ము. ఇలా థర్డ్ టైం హీరోయిన్ దర్శకుడితో కొలాబరేట్ కాబోతుందట. మొత్తానికి విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత అటు బాలీవుడ్, ఇటు సౌత్ లోను జోరు చూపిస్తుంది మిల్కీ బ్యూటీ. యంగ్ బ్యూటీ సనాయా కపూర్ బోనీ డాటర్స్ తన సిస్టర్స్ జాన్వి, ఖుషీ కపూర్స్ కి గట్టి పోటీనిస్తుంది అని అనుకుంటే తనకు తాను ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలోనే తడబడింది. ఫస్ట్ సినిమా బోల్తా పడినా రాబోయే సినిమాతో ప్రూవ్ చేసుకుంటుందా? బోనీ బ్రదర్ సంజయ్ కపూర్ గారాల పట్టి సనాయా కపూర్ అఖోంకి గుస్తాకియా అనే రొమాంటిక్ డ్రామాతో గతేడాది వెండితెరకు ఇంట్రడ్యూస్ అయింది. విక్రాంత్ మాసే హీరోగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ బాంబుగా మారడంతో మేడంకు ఐడెంటిటీ రాలేదు. ఫస్ట్ సినిమాతోనే క్లిక్ కాకపోతే ఏం, నెక్స్ట్ మూవీతో పక్కా ఇంప్రెస్ చేస్తానంటోంది. సనాయా నెక్స్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ తూ యా మైతో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు ప్లాన్ చేసుకుంది. ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తుండగా బెజోయ్ నంబియా డైరెక్టర్. ఆదర్శ్ గౌరవ్ హీరోగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తోంది. 3 ఏళ్ల క్రితమే బేదడక్ అనే మూవీతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ కావాల్సిన సనాయా మూవీ ఆగిపోవడంతో తరంగేట్రం లేట్ అయింది. ఫస్ట్ సినిమా బోల్తా కొట్టడంతో అన్రిజిస్టర్ అయిన కపూర్ బ్యూటీ మరీ ఎప్పటికి క్లిక్ అవుతుందో, ఇక సిస్టర్స్ కు ఎప్పుడు పోటీగా మారుతుందో. కంటెంట్, కాన్సెప్ట్ మాత్రమే కాదు, ఇతర భాషల్లో సినిమాలు రిలీజ్ చేసేటప్పుడు ఆ రీజనల్ కు తగ్గట్లుగా టైటిల్ క్యాచీగా ఉండాలి. తమిళ్ కాస్త తెలుగు మీరారు అనుకుంటే మలయాళ హీరోలు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. యాజ్ ఇట్ ఈస్ మలయాళ టైటిల్స్ నే కంటిన్యూ చేస్తున్నారు. మాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా భాషలో రిలీజ్ చేస్తున్నప్పటికీ ఇతర ఇండస్ట్రీలో క్లిక్ కాకపోవడానికి మైనస్ గా మారాయి టైటిల్స్. మలయాళంలో ఫిక్స్ అయిన పేర్లనే అన్ని భాషల్లోనూ తర్జుమా చేసేస్తున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చిన తుడరుం, ఎంపురన్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఈ సినిమాలో కాన్సెప్ట్ బాగున్నా టైటిల్స్ ఆయా భాషలకు తగ్గట్టుగా లేకపోవడమే డ్రాబ్యాక్. లోక ఈ పొరపాటు చేయకపోవడం వల్లే తెలుగులో కూడా మంచి వసూళ్లను రాబట్టుకోగలిగింది. తమిళ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యి చేతులు కాల్చుకున్నారు. కానీ ఈ మధ్య కాస్త తెలివితేటలు ఎక్కువై ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టి సేఫ్ గేమ్ ఆడుతున్నారు. కానీ మాలీవుడ్ వీళ్లను చూసి మారడం లేదు, అదే కంటిన్యూ చేస్తుంది. పాన్ ఇండియా చిత్రాల విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్. చెద్దాపచ్చా స్పోర్ట్స్ డ్రామాను అదే టైటిల్ తోనే దింపేస్తే నెక్స్ట్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోయే స్టార్ హీరో టోవినో థామస్ కూడా అప్కమింగ్ ఫిల్మ్ పల్లి చెట్టింపిది కూడా ఇదే వరుస. తారక్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ లో టోవినో కీ రోల్ చేయబోతున్నాడని ఎప్పటి నుండో వస్తున్న బస్ ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంటాయి. అయితే ఈ మాలీవుడ్ హీరో పాన్ ఇండియా ఫిల్మ్ పల్లి చట్టంబితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అన్ని భాషల్లోనూ ఇదే టైటిల్ తో ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించారు. ఇతర భాషల్లో మార్కెట్ పెంచుకోవాలి అనుకోవడం తప్పులేదు, కానీ వాళ్ళ భాషపై కూడా కాస్త అభిమానం చూపిస్తే బెటరేమో.